నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్లోని పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వెళితే జిలీబ్ ఆల్ సువైక్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భాగంగా 359 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన, రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 24 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని 5 మంది వ్యక్తులను అరెస్టు చేయగా క్రిమినల్ నేరాలకు సంబంధించి 12 మంది వ్యక్తులను, సివిల్ కేసుల్లో 9 మంది వ్యక్తులను, మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేశామని చెప్పేసి, అలాగే దొంగలించబడిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకోగా అనుమానాస్పద కార్యకలాపాలలో పాల్గొన్న 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. క్రిమినల్ నేరానికి పాల్పడినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి, అలాగే మంత్రి గారి ఆదేశాల మేరకు మాత్రమే మేము జిలీబ్ ఆల్ సువైక్లో తనిఖీలు నిర్వహించి ప్రవాసులనైతే అదుపులోకి తీసుకొని అక్కడ ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే వాటిని నివారించామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.